మేడారం పోతున్నాం ఫ్యామిలీ ట్రిప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరంగల్ వేణు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మేడారం పోతున్నాము. ఆ ఫ్యామిలీ తోటి మేడారం జాతరకు పోతున్నాము. ఆద్యకి అక్కడ ఎంటికలు తీయాలి, అందుకు వెళ్తున్నాము. ఓకే, విషయంలోకి వెళ్ళే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ చాలామందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. అప్పుడు చాలామంది ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మేడారం పోతున్నాం ఫ్యామిలీ ట్రిప్. ఇది అందరం కలిసి వాళ్ళ అమ్మమ్మ ముక్కు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మమ్మీ ముక్కు. అక్కడ ఆద్యతో బంగారం ఇస్తామని చెప్పేసి ఆద్యకి ఇంటికి ఇద్దామని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ ముక్కింది, వాళ్ళ తాతయ్య ముక్కినట. మరి ఇక అందుకనే అందరం కలిసి మేడారం పోతాను. ఇక మేడారం వెళ్ళడానికి మనకు హైదరాబాద్ నుండి మేడారానికి 250 కిలోమీటర్స్ వస్తుంది. వరంగల్ నుండి అయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ నుండి 100 కిలోమీటర్స్ ఉంటుంది. మేడారం వెళ్ళే ముందు చాలామంది భక్తులు ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఘట్టమ్మను దర్శించుకొని ఆ తర్వాతనే మేడారం వెళ్తారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఘట్టమ్మను దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు కంపల్సరీ అందరూ. వరంగల్ నుండి వస్తే నువ్వు ఫస్ట్ నుండి లెఫ్ట్ తీసుకొని వెళ్ళచ్చు, లేదా ఎటు నగరం ఆ రూట్లో వస్తే తాడ్వాయి నుంచి క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఈ రెండు మార్గాల ద్వారా మేడారాన్ని దర్శించుకోవచ్చు మనము. విషయంలోకి వెళ్దాం. సమ్మక్క సారక్క జాతర లేదా మేడారం జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం అనే గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజున మొదలై 4 రోజుల పాటు జాతర జరుగుతుంది. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద 2వ జాతర. ఇది ఒక గిరిజన జాతర. తెలంగాణ ప్రభుత్వం 2014లో మేడారంను రాష్ట్ర పండుగగా గుర్తించింది. భారతదేశంలో ఉత్తరాన జరుపుకునే కుంభమేళ తర్వాత జరిగే 2వ అతిపెద్ద జాతర మన మేడారం జాతర. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఈ జంపన్న వాగులో నీరు కొద్దిగానే ఉన్నాయి. జంపన్న వాగుకి మరమ్మతులు చేస్తున్నారు. జాతర సమయంలో లక్నవరం నుండి నీటిని వదిలిపెట్టడం ద్వారా జంపన్న వాగులో నీరు అధికంగా వస్తుంది.
పోయిన సంవత్సరము మేడారం జాతరకు సుమారు 2 కోట్లకు పైగా భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం అంతకుమించి వచ్చినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల కాలంలో కోయదొర అయినటువంటి మేడరాజు మాఘ పౌర్ణమి రోజున అడవికి వెళ్ళినప్పుడు పుట్ట మీద పాప కనిపించింది. విచిత్రం ఏమిటంటే ఆ పాప చుట్టూ సింహాలు, పులులు కాపలా కాస్తున్నాయట. సంతోషంతో ఆ పాపను ఇంటికి తీసుకొచ్చి సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు ఆ మేడరాజు. సమ్మక్క పెరిగి పెద్దయ్యే కొద్దీ ఎంతో దివ్యత్వాన్ని ప్రదర్శించింది. ఆ గ్రామంలో ప్రజలకు ఎలాంటి రోగాలు వచ్చినా కూడా తన చేతితో ఇచ్చినటువంటి వనరులతో, పసరుతో ఆ రోగాలన్నీ నయమైపోయేవి. సమ్మక్కను తన మేనల్లుడైనటువంటి భాగీరథి రాజుకు ఇచ్చి వివాహం జరిపాడు. వీరికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు పుట్టారు. కుమారుడు పేరు జంపన్న మరియు 2 కుమార్తెల పేర్లు, అందులో ఒకరు సారలమ్మ అయితే మరొకరు నాగులమ్మ. సారలమ్మనే మనము సారక్క అని పిలుచుకుంటాము. చాలామంది సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ వారు అక్క చెల్లెలు గారు, తల్లి కూతురు అవుతారు. సారక్క భర్త గోవిందరాజులు. మేడారం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరం వెళ్తే బయ్యక్కపేట అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఒక కుటీరంలో అమ్మవారికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కనిపిస్తాయి. భాగీరథరాజు కాకతీయులకు సామంతరాజు. ఒక సంవత్సరము కరువు కాటకాల వల్ల భాగీరథరాజు కాకతీయులకు కప్పం కట్టలేకపోతాడు. ప్రతాపరుద్రుడికి కోపం వచ్చి మేడారంపై తన సైన్యంతో దండెత్తుతాడు. కాకతీయులు మేడారం రావాలంటే సంపెంగ వాగు దాటాలి. ఆ వాగు దాటకుండా జంపన్న ఎంతో విరచితంగా పోరాడతాడు. చివరికి జంపన్న సంపెంగ వాగులో పడి మరణిస్తాడు. అందుకే ఆ సంపెంగ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. తర్వాత భాగీరథరాజు కూడా యుద్ధంలో మరణిస్తాడు. సమ్మక్క ఎంతో విరచితంగా యుద్ధం చేస్తూ సైనికుల చేతిలో గాయాల పాలవుతుంది. చివరికి సమ్మక్క ఆ గాయాలతోనే మేడారం పక్కనే ఉన్నటువంటి చిలకల పుట్టకు వెళ్ళి అదృశ్యమవుతుంది. దాంతో ఆదివాసులందరూ సమ్మక్కను వెతుక్కుంటూ చిలకల పుట్టకు వెళ్తారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ ఆ గుట్ట మీద నెమలి నార చెట్టు కింద ఒక పెద్ద కుంకుమ భరణి నిండా కుంకుమ మరియు పసుపు కనిపించింది. ఆదివాసులందరూ తమ ప్రాణాలను కాపాడడానికి అమ్మవారు కుంకుమ భరణి రూపంలో వెలిసిందని వారి యొక్క నమ్మకం. అయితే అదే రోజు రాత్రి కాకతీయుల ఆరాధ్య దైవమైనటువంటి కాకతీదేవి ప్రతాపరుద్రుడి కలలో కనిపించి దాన్ని వెంటనే విరమించాలని చెప్పిందట. వెంటనే ప్రతాపరుద్రుడు యుద్ధాన్ని ఆపి తన తప్పును తెలుసుకొని మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ఈ మేడారం జాతర 4 రోజులు జరుగుతుంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్కను తీసుకొస్తారు. కొండాయి గ్రామం నుండి గోవిందరాజును తీసుకొస్తారు. పునుగొండ్ల అనే ఊరు నుండి భాగీరథరాజుని తీసుకొస్తారు. ఈ ముగ్గురిని ఒకే రోజు తీసుకువచ్చి మేడారంలో గద్దె మీద ఉంచుతారు. రెండవ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కదేవి ప్రతిరూపమైన కుంకుమ భరణిని తీసుకొస్తారు. దీనికోసము పూజారులందరూ సెక్యూరిటీతో చిలకలగుట్టుకు వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుండి ఒక్క పూజారి, ప్రధాన పూజారి మాత్రమే అడవిలోకి వెళ్ళి ఒక రహస్య ప్రదేశం నుండి కుంకుమ భరణిని తీసుకువస్తాడు. వారు గుట్ట దిగాక జంపన వాగులో నడుచుకుంటూ అమ్మవారి గద్దె మీదకి వస్తారు. అలా వచ్చే సమయంలో ప్రజలందరూ పూనకాలతో ఊగిపోతారు. అమ్మవారి నామాన్ని స్మరిస్తూ పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజు అందరూ గద్దె మీద భక్తులకి దర్శనమిస్తారు. ప్రజలందరూ వీరికి నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. మూడవ రోజు ప్రజలందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత 4వ రోజు వీరందరిని అయితే ఎక్కడి నుండి అయితే తీసుకొస్తారో అక్కడికే మరలా వాళ్ళని తరలిస్తారు. వనభోజనం చేస్తాను. ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గరికి వచ్చేసి ఇక్కడ వంటలు అయిపోయినాయి. అందరం కలిసి ఇక్కడ వనభోజనం చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూపెట్టండి, ఆ కర్రీ చూపెట్టు బాగుంది. అన్నం అయిపోయింది, చారు అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా కుక్ చేసింది, చికెన్ కర్రీ, పూరీలు అన్నీ దంస్తాం. ఇక మేడారం జాతర సక్సెస్ఫుల్గా అయిపోయింది నా టూరు. ఓకే, ఇక భోజనం చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక అంతేం లేదు. లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ గట్టి కొట్టండి. బై ఫ్రెండ్స్.